పాతకాలంలో జపాన్లో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలి వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తన భుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. చెట్టు కొమ్మలను కొన్ని పువ్వులను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్టు కొమ్మలను తుంచి కింద ఎందుకు పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమో అని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికెళ్ళు నాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. జై హింద్. పాతకాలంలో జపాన్లో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలి వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తన భుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. చెట్టు కొమ్మలను కొన్ని పువ్వులను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్టు కొమ్మలను తుంచి కింద ఎందుకు పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని